నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం అండి. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి మేడం. థ్యాంక్ యూ సార్. నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. నేను చాలా సంవత్సరాలుగా ఈ ధ్యానం తెలుసుకొని చేస్తున్నాను. అది గీతా సరస్వతి గారు అనే మేడం ద్వారా తెలుసుకున్నాము. అప్పటి నుంచి ఇంక నేను ధ్యానం మొదలు పెట్టేశాను. కానీ తెలిసి చేసిన తెలియక చేసిన ధ్యానం చేస్తే మన లోపల ఉన్న నిగూఢ సంపదని ఏమనేది మనం తెలుసుకోగలుగుతాం. అది నేను తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటంటే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందించిన సులువైన మార్గము ఈ ధ్యానం. ఇది నాకు అర్థమైంది. ఈ ధ్యానం ద్వారా నేను శరీర ఆరోగ్యము, ప్రశాంతత, బుద్ధి వికాసము, ఆత్మ అంటే సూక్ష్మ శరీర ప్రయాణం అంటే ఏంటో తెలుసుకోగలిగాం. ఇంకో పాయింట్ ఏంటంటే ధ్యానం మొదలుపెట్టిన 2 నెలలకే నాకు మంత్లీ డేట్లో బ్యాక్ పెయిన్ ఉండేది 1 day. అది తగ్గింది. అది చూసి ధ్యానాన్ని పంచడం మొదలుపెట్టాం. అంటే ఏం తెలుసుకున్నామో తెలిసింది పంచడం తెలియకుండా అలవాటు అయిపోయింది. అలా ధ్యాన ప్రచారము, ధ్యానం చేయటము జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి ఎవరు వస్తున్నా ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. అలా ధ్యాన సాధన ఇప్పటికీ ఒక 20 yearsగా నేను ధ్యానం చేయటము, వచ్చిన వాళ్ళకి చెప్పటం, అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాలకు వెళ్ళి ఈ ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. దీని ద్వారా నేను ఆనందంగా ఉంటున్నాను. నేను ఇష్టపడి అంత దూర ప్రాంతాలకు వెళ్ళి తట్టి లేపినందుకు ఎన్నో 100,000 మంది మేలుకొని ఈరోజు వాళ్ళంతా ఇంకెందనో తట్టి లేపుతున్నారు. మన పత్రిసారి చెప్పింది అదే కదా, ధ్యానం చేయండి, పంచండి. అలాగే శాకాహారం. నేను ధ్యానం చేసినాడు అంటే నాకు గురువు తెలియదు, మాస్టర్స్ తెలియదు, పుస్తకాలు తెలియదు. కాబట్టి నేను శాకాహారము, పిరమిడ్, పత్రిసారి ఏం తెలియదు. కానీ ధ్యానం చేస్తూ ఉన్నాను, పంచుతూ ఉన్నాను. తర్వాత తెలిసిన తర్వాత నేను శాకాహారిగా మారిపోయాను. ఆ తర్వాత పిరమిడ్స్ గురించి తెలిసి ఇంట్లో చిన్న పిరమిడ్స్ తెచ్చి కట్టడం జరిగింది. ఆ పిరమిడ్ గురించి అందరూ చెప్పడం జరిగింది. అలా దేశమంతా సంచారం చేసి ధ్యానం చెప్పడం జరిగింది. అలాగే నా జీవితంలో ధ్యానంలోని నక్షత్రవాసులు కనపడడం జరిగింది. ఆ నక్షత్రవాసుల్లోంచి ఒక కాంతి ఒక రూపంగా వచ్చి నాకు చెప్పడం జరిగింది, ఓ జ్యోతి, నీ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది, అయినా నువ్వు వచ్చిన లక్ష్యంపై ప్రయాణం చేయగల శక్తి నీకుంది. ఎప్పటికప్పుడే మేము నీకు తోడుగా ఉండి వచ్చిన లక్ష్యమే ప్రయాణం చేయడానికి ఎరుకునిస్తాం అన్నారు. వాళ్ళు ఏదో చేస్తామని కాదు, వచ్చిన పనిని గుర్తు చేస్తామన్నారు. అలాగే నా జీవితంలో ఎన్నో మలుపులు జరిగాయి. అలాగే అందులో అతి ముఖ్యమైనది ఏంటి అంటే నాకు బాబు ఇంజనీరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫారెన్కి వెళ్తాడు జాబ్కి. ఈలోపు సడన్గా యాక్సిడెంట్ అయ్యి శరీరం వదిలేదు. కానీ ఈ ధ్యానం ఉండటం వల్ల నేను ఒక ఆత్మని సత్యం తెలుసుకోవటం వల్ల నిజంగా అబ్బాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. అన్నీ షేర్ చేసుకోవడం, హ్యాపీ, అంత మెరిట్, పిల్లడు చదువు అన్నీ. అలాంటిది ఒక్కసారి అబ్బాయి వెళ్ళిపోయేసరికి అసలు మంచం ఎక్కేసి దిగము, లేదా సూసైడ్ చేసుకుంటాం. కానీ ధ్యానం అనే వెలుగు నన్ను భూమి మీద పుట్టినందుకు నాకు ఏదో పని ఉంది భూమి మీద, నా పని నేను చెయ్యాలి, ఆయన వచ్చిన పని చేసుకొని ఆయన వెళ్ళిపోయారు అని చెప్పి దృఢంగా ఉండి ఈరోజు కాలేజీలకి, యువతకి, ప్రపంచ శాంతికి ఎంతోమంది పిల్లలకి ధ్యానం చెప్పడం జరిగింది. అతి ముఖ్యమైనది. ఇలా ప్రతినిత్యం కూడా హ్యాపీగా జరుగుతుంది. నాకు తెలిసి పత్రిసారి అందించిన ధ్యానం ఏంటంటే ప్రపంచ శాంతి కోసము పిరమిడ్స్, మన జన్మ ఉన్నతోత్వం అవ్వడానికి, ఈ భూమి మీద జీవహింస జరగకుండా ఉండడానికి శాకాహారము, అలాగే జ్ఞాన ప్రపంచం ఒకటి రెడీ అయ్యింది. కాబట్టి నిరంతరము సాధన చేసి అది తెలిసింది పంచుతూ ఉంటే పెంచబడుతుంది, మన స్థితులు పెరుగుతాయి, ఆనందంగా ఉంటాము. ఈ పుట్టినందుకు అందరూ ఎందుకు పుట్టాం అనుకుంటారు. మనమైతే అబ్బా పుట్టినందుకు మన జన్మ సార్థకం అయ్యింది, పుట్టింది ఎందుకో తెలుసుకోగలిగాము అని ఒక తృప్తితో, ఆనందంతో జీవించగలుగుతాం. మనం ఉన్నా పోయినా ఒకే స్థితిలో ఉండగలుగుతాం. ఈరోజు కష్టము, ఈరోజు సుఖము, ఈరోజు ఉంది, ఈరోజు లేదు, ఈరోజు అవమానం ఏమీ లేదు. ఉన్నదంతా ఒక్కటే, మనతో మనం మమేకమై ఆనందంగా ఉండటం. అది ధ్యానం ద్వారా ఆత్మధారణ జరుగుతుంది. నేనైతే ఎవ్రీ మినిట్, ప్రతి క్షణం, డే నైట్, రాత్రి పగలు క్లాసులు చెప్తూనే ఉంటాం. జూమ్లో ఇంటికి వస్తూనే ఉంటారు, లేదా బయట ప్రపంచాన్ని తెలుగు, తమిళ, కన్నడ, ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. నిరంతర సాధనలో నిత్యానందంలో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఏఎంసీ ఛానల్ వారి ద్వారా నా అనుభవాలు షేర్ చేసే భాగ్యం. ఈ ప్రకృతి వ్యాలీ చూడండి, పత్రిసారి మనకి ఒక కొత్త లోకాన్ని సృష్టించి ఉంచారు.
కొత్త లోకాన్ని సృష్టించి ఉంచారు. ఆ కొత్త లోకం ఏంటో తెలుసా అండి? అవునా? ఈ కొత్త లోకం ఏంటి? ధ్యానము, శాకాహారము, వసుదైక కుటుంబం. ఈ పిరమిడ్ జగత్తులో అంటే ఈరోజు ప్రకృతి వేళకి వచ్చాము ఇక్కడ. అవునా కదా? ఇంకోసారి కట్టాలు వెళ్తున్నాం, ఇంకోసారి బెంగళూరు వెళ్తున్నాం. నోరు పీకుతా ఉంది. అలాగా ప్రతినిత్యము జ్ఞాన ప్రచారం చేస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం. పుట్టినందుకు ఈ భూమికి మనం కూడా ఉపయోగపడుతున్నాం. ఈ మనిషి జన్మ ఎందుకన్నా ఏముంది? ఇప్పుడు దేశాన్ని రక్షించడానికి సైనికులు ఉన్నారు, ప్రపంచ శాంతి కోసం ఆధ్యాత్మిక యోగులు కావాలి. అలాగా మనము ఒక ఆధ్యాత్మిక యోగ అయ్యి ఈ కుటుంబ తల్లికి మనము కూడా ఉపయోగపడుతున్నాం. ఈ ప్రపంచ శాంతి కోసం మనకు తెలిసిన విద్యని పంచుతున్నాం. అందువల్ల జన్మ అద్భుతము, అమోఘమయ్యింది. నిరంతర సాధన వల్ల నిత్యానందం పొందుతున్నాము. ఎవ్రీ మినిట్, ఎనీ టైం. చూడండి, ఓ తిండి లేకపోయినా ఉండగలుగుతున్నాం, ఓ నిద్ర లేకపోయినా ఉండగలుగుతున్నాం. అంటే ధ్యానం ద్వారా ఏం సాధించావంటే ఇది సాధించాం. 11 రోజులు మనం క్లాసులకు వెళ్తాం, ఆ చెరుకు రసము, నిమ్మకాయ నీళ్ళు తాగి చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇంత మనం నాలెడ్జ్ చెప్పటము, నిద్ర లేకపోయినా ఉండడము, ఆహారం లేకపోయినా ఉండగలగడం, ప్రతి రూపంలో పరమాత్మని చూడగలగడం. ఉన్నోళ్ళ లేనోళ్ళ, చిన్నపిల్లల, వృద్ధులు, అవసరమైతే చిన్నపిల్లలు చెప్పినా వినగలుగుతున్నాం. మనతో మనం ప్రశాంతంగా ఉండగలుగు. మనిషికి ఏం కావాలమ్మా? అందరిలో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్న అదే స్థితిలో ఉండగలగాలి. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అరే నేను చనిపోదామే, నేను బతకను, ఎందుకు పుట్టాం, ఏమీ లేకుండా, ఓకే ఏదో పని నుండి వచ్చాం, వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయినప్పుడు ఒంటరిగా పోతాం. ఈ మధ్యకాలంలో ఆనందంగా ఉందాం. మన వల్ల ఇతరులకు ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా చేద్దాం, చేయడం. ఓకే మేడం, ఇప్పుడు ఇంట్లో చేసే ధ్యానానికి పిరమిడ్ దగ్గరికి వచ్చే చేసే ధ్యానానికి ఉన్న తేడా కొంచెం. ఇంట్లో చేసేది గంట చేస్తే ఎంత వస్తుందో పిరమిడ్లో చేస్తే పావు గంటగా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రకృతి శక్తిని తీసుకొని భూమి పొదిలే క్షేత్రం కాబట్టి అందుకే పిరమిడ్లో ధ్యానం చేయడం 3 రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు దాకా శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా? ఎన్ని పాల్గొన్నారు? ఎన్ని ర్యాలీలో ఉన్నారు? లెక్కని లేదండి. ఆ టైంకి ఏదైతే మీకు అతి ముఖ్యమైన అనుభవం ఏమైనా ఉందా? ఇన్ని ర్యాలీలో పాల్గొన్నాం అంటున్నారు కదా, ఇక్కడ ర్యాలీ అనేది కాదు, ర్యాలీలో పాల్గొన్నారు కదా, అతి ముఖ్యమైన అనుభవం ఏమైనా అంటే ఉందా? ర్యాలీలో పాల్గొకముందు ఒక రోజు నైట్ నేను రేపు ర్యాలీకి వెళ్తాను అనుకోలేదు. నేను తెలియదు కూడా నాకు ర్యాలీ ఉందని. ఆ రోజు రాత్ర చాలామంది నడుస్తూ ఉన్నారు, నేను వెళ్తున్నాను. ఎక్కడో 2 మేకలు అవి ఈ జనం వైపు చూసి అవి ఆనంద బాష్పాలు వదులుతున్నాయి. ఎవరో నేను అంటున్నాను, అరే ఏడుస్తున్నట్టున్నాయి అవి గొర్రెలు మేకలు అంటే ఎవరో పక్క నుంచి వచ్చి కాదు మోగజీవుల రక్షణ కోసం చేస్తున్నారు కాబట్టి ఆ జీవి ఆనంద బాష్పాలు వదులుతుందని చెప్పడం జరిగింది. మరుసటి రోజు అనుకోకుండా ర్యాలీ ఉన్నట్టే నాకు తెలియదు, ర్యాలీలోకి వెళ్ళాం. అలా ఒక అద్భుతం జరిగింది. అలాగే పత్రి సార్ నాకు ముందే ధ్యానంలో కళ్ళలో కనబడి సెకండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి, గ్రేట్ మేడం, మీరు ధ్యానం అనే తీగను పట్టుకొని పైలోక వాసులు అనే డొంక కదిపారు, మీ వచ్చిన లక్ష్యం వైపు అద్భుతం ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. అది రియాలిటీలో జరుగుతుంది నేను అనుకోలేదు. కళ్ళలో ఇలా జరిగింది సార్, నాకెందుకు సెకండ్ అనుకున్నాను, కానీ రియాలిటీలో అదే మాట గురువు చెప్పడం. ఇలాంటి కొన్ని అద్భుతాలు జరిగాయండి. చాలా ఆనందం. ఇప్పుడున్న యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే? ఇప్పుడున్న యువతరం స్ట్రెస్లో ఎక్కువగా ఉంటుంది, గతమో భవిష్యత్తు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ గతాన్ని వదిలి భవిష్యత్తు బాగుంటుందని పాజిటివ్ క్రియేషన్తో ఉండి ప్రతిరోజు నేను అసలు ఈ భూమి మీదకి వచ్చినందుకు ఏదో సాధిస్తాను, అది ఏంటో తెలియకపోయినా నా మార్గాన్ని నేను ఆనందంగా వెళ్ళి నా జీవితం ఈ భూమికి ఏమైనా ఉపయోగపడుతుందా, అది ఒక సైనికులుగా కావచ్చు, ఆధ్యాత్మిక యోగులుగా కావచ్చు, ఆ వేళ వెళ్తే మాత్రం వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా వచ్చిన లక్ష్యమే ప్రయాణం చేయగలుగుతారు. థింకింగ్, సరైన ఆలోచన, సరైన మార్గము, సరైన సాధన పట్టుకుంటే అది జీవితం అద్భుతమైపోతుంది. యువత కంపల్సరీ చేయాలి. సరైన మంచి ఆహారం పట్టుకోవాలి. జరిగిపోద్ది. ఎప్పుడైతే జరుగుతూ ఉన్నారో ఆ శాకాహార ప్రియులేరో దేహం దేవాలయం అయిపోతుంది. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు వేల కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏఎంసీ ఛానల్ వరకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అందరి యొక్క ఉన్నత అనుభవాలు తీసుకొని ఈ యొక్క అనుభూతి ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను. మీ నోటితో మా ఛానల్ శాటిలైట్ ఛానల్ అవ్వాలని కోరుకోండి మేడం. తప్పకుండా మన లక్ష్యాలు ఎప్పుడు అద్భుతంగా జరుగుతాయి. మీ నోటితో అనండి ఆ మాట, శాటిలైట్ ఛానల్ తప్పకుండా మీ యొక్క ఛానల్ అభివృద్ధి చెంది ఈ విశ్వానికి మంచి నాలెడ్జ్ పంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.